ప్లాన్. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఈజ్ గాట్ అ ప్లాన్ టు రెన్యూ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన పునరుత్థానం చెందించటానికి, మళ్ళీ కొత్తగా చేయటానికి, ఉజ్జీవింప చేయటానికి ఆయన దగ్గరకు ఒక ప్లాన్ ఉంది. సో హీ చోజ్ వన్ మ్యాన్. ఒక్క మనిషిని, తన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయన పేరే నోవహు. నోవహుతో చేసిన నిబంధన. సో అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద కవెనెంట్స్ దట్ హీ మేక్స్. దేవుడు నిబంధనకు విశ్వాస్యత చూపించువాడు. రేపు దీని గురించి మనం మాట్లాడతాం. నిబంధనలకు విశ్వాస్యత చూపించు మన దేవుడు. ఆ నిబంధనలకు విశ్వాస్యత చూపించే దేవుడు తన నిబంధనను చేశాడు. ఒకసారి దేవుని వాక్యాన్ని తెరవండి. రేపు చూద్దాం నిబంధనల గురించి. కానీ ఈరోజు కొద్దిగా దానికి పైన అర్థం చేసుకోవటానికి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21వ వచనము. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. దిస్ ఈస్ ద కవెనెంట్ దట్ హి హస్ గాట్ విత్ హిమ్సెల్ఫ్. ఆయన జీవము తోడు ప్రమాణం చేసి చెబుతున్నటువంటి, ఒట్టు పెట్టుకొని చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, the glory of the Lord Yahweh will fill the entire earth.